హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఒప్పో నుంచి మనకి రీసెంట్లీగా 3 మొబైల్స్ అనేది లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఒప్పో F31, ఒప్పో F31 Pro, ఒప్పో F31 Pro Plus. అయితే మనకి ఈ మొబైల్స్ అనేది ఒప్పో F31 Pro, ఒప్పో F31 Pro Plus. ఈ మొబైల్ అనేది మనకి సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులో రానుంది. ఒప్పో F31 బేస్ వేరియంట్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి అందుబాటులో రానుంది. అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో ఒప్పో F31 Pro, ఒప్పో F31 Pro Plus గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో 80 వాట్ సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో IP66, 68, 69 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ తో 360 డిగ్రీస్ ఆర్మర్ బాడీ ప్రొటెక్షన్ తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంటల్ గా గానీ ఈ మొబైల్ కింద పడిపోయినా సరే మనకి లోపల ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఆర్మర్ ప్రొటెక్షన్ అని తీసుకొచ్చారు. అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ నుంచి ఒక 500 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి 6.8 ఇంచెస్ స్క్రీన్ సైజ్తో ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 1600 నిట్స్తో వస్తుంది. అండ్ ఆల్సో మనం డిస్ప్లే పరంగా చూసుకుంటే ఒప్పో F31 ప్రోకి విషయానికి వస్తే డిస్ప్లే యొక్క స్క్రీన్ సైజ్ మారుతుంది. 6.57 ఇంచెస్ స్క్రీన్ సైజ్తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 1400 నిట్స్తో వస్తుంది. ఈ 2 వేరియేషన్స్ మనకి డిస్ప్లే పరంగా చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 2 వేరియేషన్స్లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి. అదే మనం ఒప్పో F31 Pro ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ చూసుకుంటే బోత్ మొబైల్స్లో కూడా LPDDR4X ర్యామ్ అనేది యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 చిప్సెట్ ప్రాసెసర్ అనేది యూస్ చేశారు. ఇది మనకి 4 nanometerతో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. ఇది మనకి ఆక్టా-కోర్ CPU ఫ్రెండ్స్. అదే మనకు ఒప్పో F31 Pro విషయానికి వస్తే MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ అనేది యూస్ చేశారు. ఇది మనకి 4 nanometerతో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. ఇది ఆక్టా-కోర్ CPU ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనం ఈ మొబైల్స్లో మనం గేమ్స్ ప్లే చేసేటప్పుడు ఎటువంటి హీటింగ్ ఇష్యూ వచ్చినా సరే దీంట్లో మనకి 5219 mmHg సూపర్ వేపర్ ఛాంబర్ టెక్నాలజీ అనేది ఇంటిగ్రేట్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనం ఒప్పో F31 Pro విషయానికి వస్తే 4363 mmHg వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అనేది యూస్ చేశారు. ఇది ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏంటంటే మన గేమ్స్ ఆడేటప్పుడు ఎటువంటి హీటింగ్ ఇష్యూ వచ్చినా సరే దాన్ని అవాయిడ్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5G కనెక్టెడ్ మొబైల్ ఫ్రెండ్స్. ఇందులో మనకి 10 5G బ్యాండ్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. వైఫై 2.4 GHz, వైఫై 5 GHz, వైఫై 6 అనేది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2 మీద రన్ అవుతుంది. OTG అవైలబిలిటీ ఉంది. అదే మనం ఒప్పో F31 Pro విషయానికి వస్తే 10 5G బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి. వైఫై 2.4 GHz, 5 GHz, వైఫై 6 అని సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. OTG కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. మన వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే జెమ్సన్ బ్లూ 7.7 mm థిక్నెస్తో 195 గ్రామ్స్తో వస్తుంది. అదే మన హిమాలయన్ వైట్ ఫెస్టివల్ పింక్ కలర్స్ అయితే 7.9 mm థిక్నెస్తో 204 గ్రామ్స్తో వస్తుంది. అదే మనం ఒప్పో F31 Pro విషయానికి వస్తే డీసెట్ గోల్డ్ 8 mm థిక్నెస్తో 191 గ్రామ్స్తో వస్తుంది. అదే మన స్పేస్ గ్రే అయితే 8.1 mm థిక్నెస్తో 190 గ్రామ్స్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెట్తో వస్తుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో అపర్చర్ 1.8తో వస్తుంది. అదే మనకి సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. అయితే ఈ మొబైల్లో మనం మెయిన్ కెమెరా యూస్ చేసుకొని 4K వీడియోని 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. 1080p వీడియోని 60 fps అండ్ 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. 720p వీడియోని 30 fps అండ్ 60 fps కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అదే మన స్లో మోషన్ వీడియో అయితే 1080p వీడియోని 120 fps రికార్డ్ చేసుకోవచ్చు. 720p వీడియోని అట్ 240 fps రికార్డ్ చేసుకోవచ్చు. 720p వీడియోని అట్ 120 fps రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీ విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని 1080p వీడియోని 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. 720p వీడియోని 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్స్ మనకి 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో 80 వాట్ సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. డ్యూరబిలిటీ విషయానికి వస్తే ఈ మొబైల్స్లో మిలిటరీ స్టాండర్డ్ 810 సర్టిఫైడ్ అయింది ఫ్రెండ్స్. అంటే మనకి లో టెంపరేచర్లో కానీ హై టెంపరేచర్లో కానీ శాండ్లో కానీ ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలదు. అండ్ ఆల్సో మనకి మొబైల్ 360 డిగ్రీస్ ఆర్మర్ బాడీ ప్రొటెక్షన్తో వస్తుంది.
అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మొబైల్ కింద పడిపోయినా సరే మనకి లోపల ఇంటర్నల్ పార్ట్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ ప్రొటెక్షన్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఈ మొబైల్స్ కూడా మనకి IP66, IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్తో వస్తుంది. 1.5 మీటర్ డెప్త్ వాటర్లో కూడా 30 మినిట్స్ వరకు ఈ మొబైల్స్ అనేది సర్వే అవ్వగలదు ఫ్రెండ్స్. ఇంక ఈ మొబైల్ సెక్యూరిటీ విషయానికి వస్తే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అండ్ ఆల్సో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ మొబైల్స్ మన ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే కలర్ వాయిస్ 15 అండ్ వర్షన్ 15తో వస్తుంది. ఇందులో మనకు 2 years వరకు ఓఎస్ అప్డేట్స్, 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఈ మొబైల్ మనం ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనం బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చి గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అది ఏ గ్లాస్ అనేది ప్రాపర్గా మనకి మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది. మన సైడ్ చూసుకుంటే కంప్లీట్గా అల్యూమినియం ఫ్రేమ్ స్ట్రక్చర్తో వస్తుంది. ఈ మొబైల్ మనం బాటమ్ సైడ్ చూసుకుంటే మెయిన్ మైక్, టైప్ సి పోర్ట్, సిమ్ ట్రై, స్పీకర్ గ్రిల్ అనేది ఉంటుంది. అదే మొబైల్ మనం రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ బటన్, పవర్ బటన్ అని ఉంటాయి. అదే మొబైల్ మనం టాప్ సైడ్ చూసుకుంటే స్పీకర్ గ్రిల్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అనేవి ఉంటాయి. ఈ మొబైల్స్ మనం ప్రైస్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే 32,999 రూపాయలకు వస్తుంది. అదే మనకి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే 34,999 రూపాయలకు వస్తుంది. అదే మనం ఒప్పో F31 Pro విషయానికి వస్తే 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ అయితే 26,999 రూపాయలకు వస్తుంది. అదే మనకి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే 28,999 రూపాయలకు వస్తుంది. అదే మనకి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే 30,999 రూపాయలకు వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.